హలో అందరికీ. సండే వచ్చిందంటే చాలు మా మమ్మీ పూరి అండ్ పూరి కర్రీ ఎప్పుడు చేస్తదా? ఎప్పుడు తిందామా? అన్నట్టు ఉండేదాన్ని. అండ్ ఇది నా ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ సింపుల్‌గా గూడా ఉంటుంది. దీనికోసం ఒక పాన్ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని 1 ½ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇది మరిగేలోపు ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ వరకు శనగపిండిని తీసుకొని టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మరిగిన వాటర్‌లో ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉంచుకోవాలన్నమాట. కర్రీ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే కర్రీ రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.